నమస్కారం ప్రజలారా. ఇంక దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉన్న షాప్ దగ్గరకు అయితే వచ్చాం. ఆ షాప్ లో ఈ కరుంగలి మాల్ అయితే చూశాను. ఇది ఒరిజినల్ లో ఫేక్ అయితే నాకు తెలియదు, తీసుకోవాలనిపించింది. ఎందుకంటే ఈ కరుంగలి మాల్ తీసుకుంటే స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ అయితే చేస్తారు. పూజారి గారికి అయితే మనం కొన్న కరుంగలి మాల్ అయితే ఇచ్చాను. పూజారి గారి మాల్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ఆ మాల్ని తీసుకొని వచ్చి నా మెల్లో వేసి మంత్రాలు చదువుతూ ఉంటే మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నా బాడీలోకి అయితే కొత్త ఎనర్జీ పాస్ అయినట్టే అనిపించింది. ఇట్స్ ఏ రియల్లీ గూస్ బంప్స్ మూమెంట్. ఈ కరుంగలి మాల్ మీద ఉన్న క్యూఆర్ అయితే మనం స్కాన్ చేసి చూస్తే ఇలా అయితే వచ్చింది. ఇది ఒరిజినల్ లా కాదా అని ఇప్పటికి కూడా నాకు అర్థం కాలేదు, మీరే చూసి చెప్పండి. ఇలా మనం అయితే ఎర్రవరం నరసింహస్వామి దర్శనం తీసుకొని బయలుదేరిపోయాం. ఇదే రోడ్ లో ఉన్న ఇంకొక ప్రత్యేకమైన గుడి గురించి అయితే మీకు చెప్పాలి. ఈ గుడి శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారి ఆలయం. మనం అయితే గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ నోటీస్ బోర్డు మీద అయితే రాసే ఉంటుంది క్లియర్ గా. మనం అయితే 11 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళనే అమ్మవారి పాదాలు అంటారు. ఆ 2 పాదాల్లో ఒక పాదం మీద అయితే మన అరచేతులు పెట్టి మన మనసులో ఉన్న కోరికనైతే కోరుకోవాలి. అలా కోరుకున్న తర్వాత కొంచెం సేపు అయితే అమ్మవారి ధ్యానంలో ఉండాలి. మనం అనుకున్న కోరిక నెరవేరేదైతే మన చేతులు ముందుకు కదులుతాయి, లేకపోతే కదలవు. ఇలా నేను కూడా 11 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని మనసులో స్మరించుకొని నా మనసులో ఉన్న కోరికను కోరుకొని నా అరచేతుల్ని అమ్మవారి పాదాలపై అయితే పెట్టాను. కానీ అమ్మవారికి నేను అనుకున్న కోరిక నచ్చలేదు అనుకుంటా. నా చేతులు అయితే కొంచెం కూడా కదలలేదు. అమ్మవారిని మనసులోనే స్మరించుకుంటూ చాలా సేపు అయితే ట్రై చేశాను. నేను ఎంతసేపు ట్రై చేసినా సరే నా చేతులు అయితే ముందుకు కదలలేదు. మా అమ్మ కూడా వచ్చి మా అమ్మ మనసులో ఉన్న కోరికనైతే కోరుకుంది. మా అమ్మ కోరిక అయితే నెరవేరిద్ది అనుకుంటా. తొందరగానే చేతులు అయితే కదిలే. నేను ఎంత ట్రై చేసినా సరే నా చేతులు ముందుకు కదలకపోవడంతో నేను ఏమైనా ప్రదక్షిణాలు తప్పు చేశానేమో అని మళ్ళీ అయితే 11 ప్రదక్షిణాలు అయితే తిరిగి వచ్చాను. మళ్ళీ ఆ అమ్మవారిని స్మరించుకొని నా కోరికను అయితే చెప్పి నా అరచేతుల్ని ఆ పాదాలపై అయితే ఉంచి ఆ అమ్మవారిని స్మరించుకుంటూ ధ్యానంలోకి అయితే వెళ్ళిపోయాను. ఫైనల్లీ అమ్మవారు అయితే మన కోరికను విన్నారు. నా చేతులు చూడండి ముందుకు ఎలా కదులుతున్నాయో. ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ నమ్ముతారా? ఇవన్నీ మూఢనమ్మకాలు అనే వాళ్ళకైతే నేను ఒకటి చెప్పగలుగుతాను. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. మీ చేతులు అక్కడ పెట్టినప్పుడు మీ చేతులను ఎవరో లాగుతున్నట్టు ఉండకపోతే నేను కూడా ఇది ఫేక్ అని నమ్ముతా భయ్యా. మన కోరికను అమ్మవారు వినటంతో మనం అయితే అక్కడి నుంచి బయలుదేరిపోయాం. ఇంకేంటి మరి, రేపటి వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్.